థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. గమనం ఆపేస్తే గమ్యం చేరలేవు, ప్రయత్నం ఆపేస్తే ఫలితం పొందలేవు. పడాలి అడుగు ముందుకే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అప్పుడే జీవితానికి అసలైన అర్థం దొరుకుతుంది. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే అశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో అప్పటి నుండే భర్త భార్యను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. జ్ఞానమున్న వాడితో వాదించు, ఓడినా కొంచెం జ్ఞానమైనా వస్తుంది. అజ్ఞానునితో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. ఈ రోజుల్లో బ్రతకడానికి కావలసిన క్వాలిఫికేషన్ నటించడం. ఉత్తముడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. వివేకవంతుడు ఎన్నడూ చిక్కుల్లో పడడు. సాహసవంతుడు ఎప్పుడూ భయపడడు. చేతిలోని ధనం, నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. 100 బంధాలు ఉండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమన్నది. లైఫ్లో కొన్ని గాయాలకు మందు ఉండదు, నొప్పి మాత్రం గట్టిగా ఉంటుంది, భరించాల్సిందే. ఎంత అర్థం చేసుకున్నా, ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా ఏవో కొన్ని సందేహాలు, గందరగోళాలు మనసులో మిగిలే ఉంటాయి. క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యం, కానీ అదే తప్పు మళ్ళీ చేయకపోవడం ఇంకా ముఖ్యం. ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి. ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. డబ్బే ముఖ్యమనుకునే వానికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వానికి డబ్బు తక్కువ. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. వద్దు లేదు ఈ రెండూ చెప్పి చూడండి, మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. 7 అంతస్తుల మేడలో ఉన్నామా, ఏమీ లేని పూరి గుడిసెలో ఉన్నామా అనేది ముఖ్యం కాదు, ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనేదే ముఖ్యం. చక్కగా తీర్చబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన అందమైన వస్తువు. జీవితం అనే వృక్షానికి కాసే పండ్లు అధికారం, సంపద అయితే ఆత్మీయులు, స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు. కాయలు, పండ్లు లేకపోయినా ఆ వృక్షం బ్రతుకుతుందేమో కానీ వేర్లు లేనిదే బ్రతకలేదు. కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేయడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. కావలసింది నీలో కృషి, పట్టుదల. ఎంత సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగితేనే తెగుతుంది. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తాను విడిపోదు, మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, అప్పుడు ఈ ప్రపంచంలో మీకన్నా అందంగా ఎవరూ ఉండరు. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. భార్యని బానిసగా భావించే ఏ మగవాడు ఈ సొసైటీకి పనికిరాడు. నుదుటి రాతలు, గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే. ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు ధనవంతురాలే. నీ దారిని నువ్వెళ్ళు, వచ్చేవారు వస్తారు, పోయేవారు పోతారు. సూర్యుని వెలుతురును మబ్బులు ఎక్కువసేపు ఆపలేవు, నిజాలను అబద్ధాలు ఎక్కువ రోజులు కప్పిపుచ్చలేవు. ఏ ఇంట్లో అయితే ఆడది సోమరిపోతుగా లేదా బద్ధకంగా ఉంటుందో ఆ ఇల్లు బాగుపడదు.